ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు నేను చెప్పిన పని మీరు చేయండి, మీరడిగిన మందు నేను తెచ్చిస్తాను. అన్ని పనులు ఒకేసారి జరుగుతాయి. డన్ సరియు, మేం రెడీ. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను అరవింద. మినిస్టర్ పిఏతో, హైయర్ అథారిటీస్తో మాట్లాడి చూశాను. ఫౌండేషన్ స్టోన్ను పోస్ట్ పోన్ చేయడం కుదరదు అంటున్నారు. ముందే ఫిక్స్ చేసుకున్న ప్రకారం రేపే ఆ ప్రోగ్రాం జరగాలి అంటున్నారు. రేపు త్రయోదశి అండి. ప్రాణగండం పొంచి ఉందని తెలిసి మిత్రను బయటికి ఎలా పంపిస్తాం? ఒక్కసారి మినిస్టర్ గారితో మాట్లాడి చూడండి. ప్రయోజనం లేదత్తయ్య గారు, ఆల్రెడీ నేను ప్రయత్నించి చూశాను. మినిస్టర్ గారికి రేపిక్కడ మన ప్రాజెక్ట్ ఫౌండేషన్ ప్రోగ్రాంతో పాటు ఒక పొలిటికల్ మీటింగ్ కూడా ఉంది. మన స్టేట్కి ఈ ప్రాజెక్ట్ అలాట్ చేస్తున్నట్టు రేపు ఆ సభలో మినిస్టర్ గారు అనౌన్స్ చేయబోతున్నారట. ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ చేయకుండా మినిస్టర్ గారు మీటింగ్లో ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేరు కాబట్టి రేపు ప్రోగ్రాం జరిగి తీరాల్సిందే అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో మన ప్రోగ్రాం క్యాన్సిల్ చేయటం చాలా కష్టం అరవింద. అలా చేస్తే మనకు ఆ ప్రాజెక్ట్ లేకుండా చేస్తారు. మనం తప్పుకుంటే ఆ ప్రాజెక్టు సొంతం చేసుకుందామని ఆల్రెడీ మన రైవల్స్ కాచు కూర్చున్నారు. ప్రాజెక్టు పోతే మన రెప్యుటేషన్ మొత్తం పోతుంది. ఏది పోయినా సరే నాకు మిత్రక్షేమమే ముఖ్యమండి. మిత్ర కూడా రేపు ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు. మిత్రకు ఏం చెప్పి ఆపుతాం? అయితే ప్రాజెక్టే ఆపేయండి. మిత్ర ప్రాణాల కంటే నాకు ఈ ప్రాజెక్ట్ ఎక్కువ కాదు. ప్రాజెక్ట్ ఆపాల్సిన పని లేదు అత్తయ్య గారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మన చేతుల నుంచి పోనివ్వకూడదు. ప్రాజెక్టు మనకి దక్కాలని ఆయన ఎంతగానో తపన పడ్డారు. మిత్ర తపనంతా నా కోసమే లక్ష్మి. ఇప్పుడు మిత్ర ప్రాణాల కోసం నేను తపన పడుతున్నాను. రేపెట్టి పరిస్థితుల్లోనూ మిత్ర ఇంటి నుంచి బయటికెళ్ళకూడదు. ప్రోగ్రాంకి మిత్ర రాకపోతే మినిస్టర్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా అరవింద? పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పలేం. పైగా అతను స్టేట్ మినిస్టర్ కాదు, సెంట్రల్ మినిస్టర్. ఐ డోంట్ కేర్ అండి. మహా అయితే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి మన మీద పగబడతారు, అంతే కదా. ఏం జరిగినా ఎదుర్కొందామండి. పవర్లో ఉన్న వాళ్లతో పగెందుకు అత్తయ్య గారు? ఈ ఇష్యూని మనం స్మూత్గా డీల్ చేయొచ్చు. నీ దగ్గర ఏదన్నా ఉపాయం ఉందా లక్ష్మి? ఉంది మావయ్య గారు. ముందే మిత్రగారు ప్రోగ్రాంకి రారు అని చెప్తే సమస్య అవుతుంది. అదే ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఆయన ప్లేస్లో మీరు అత్తయ్య గారు ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయితే సరిపోతుంది కదా. ఆల్రెడీ ఇనాగ్రేషన్కి అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశాం కాబట్టి మినిస్టర్ గారు ఫౌండేషన్ స్టోన్ ప్రారంభిస్తారు. మిత్రగారి గురించి ఆయన అడిగితే ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తున్నామని మిత్రగారు ఆ ఏర్పాటులో ఉన్నారు అని చెప్పండి. మిత్రగారితో కూడా అదే చెప్దాం. ఆయన బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పార్టీ ఏర్పాట్లు చూసుకుంటారు. ప్రాజెక్ట్ ఫార్మాలిటీస్ అన్నీ నైట్ పార్టీలో ఫినిష్ చేయొచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. సూపర్ లక్ష్మి. అటు మినిస్టర్ హట్ కాకుండా ఇటు మిత్రాకి ఏమీ జరగకుండా బాగా ప్లాన్ చేశావు. ప్రోగ్రాం కూడా ఆపక్కర్లేదు. ప్రాజెక్టు మన చేతుల్లోనే ఉంటుంది. ఏమంటావు అరవింద? అంతా ఓకే, కానీ మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు. అంతా నేను చెప్పిన ప్రకారమే జరుగుతుంది. ఏం జరిగినా జరగకపోయినా మిత్రకు గండం ఎదురవ్వకుండా ఇంట్లో ఉంటే చాలు లక్ష్మి. మిత్ర ఇంట్లో ఉండేలా చూసుకో. అలాగే అత్తయ్య గారు, అంతా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి.
చిన్ను, ఈరోజు కిడ్స్ కాంపిటీషన్ లో మనం అన్ని ఆన్సర్ చేసి నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అవ్వాలి. తప్పకుండా సెలెక్ట్ అవుతాం లక్కీ. మన పేర్లు ఫోటోలు న్యూస్ పేపర్లో టీవీల్లో వస్తాయి. అప్పుడు అమ్మా నాన్నలకి మంచి పేరు వస్తుంది కదా చిన్ను. అవును లక్కీ, మన ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలని బాబాయ్ కూడా చెప్పాడు. చిలక జోస్యం చెప్తామమ్మా, చిలక జోస్యం. చిలక జోస్యం చెప్తామమ్మా, చిలక జోస్యం. చిన్ను, అందులో రామచిలుకుంది. పద లక్కీ, దగ్గరికెళ్ళి చూద్దాం. చిలక జోస్యం చెప్తామమ్మా, చిలక జోస్యం. ఏం పిల్లలు, చిలక జోస్యం చెప్పించుకుంటారా? జ్యోతిష్యమేమో కానీ కాసేపు నీ చిలుకతో ఆడుకొనిస్తావా? ఆ చిలకని బయటికి తీయండి, మేం దాన్ని పట్టుకొని చూస్తాం. ఆడుకునే చిలక కాదు, జ్యోతిషం చెప్పే చిలక పిల్లలు. లక్కీ, జున్ను, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎవరతను? రావమ్మా తల్లి, చిలక జోస్యం చెప్పించుకో, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. మా చిలకమ్మ చాలా మంచిగా చెప్తుంది. అమ్మా, మాకు చిలుకని దగ్గరగా చూడాలనుందమ్మా. జ్యోతిష్యం చెప్పించుకోవా? చిలకమ్మ బయటికి వచ్చి మళ్ళీ పంజరంలో వెళ్తుందో ఎగిరిపోతుందో చూడాలనుందమ్మా. అదృష్ట సంతానాన్ని కన్నావు తల్లి. వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మా చిలకమ్మ చెప్తుంది. చెప్పించుకో తల్లి. సరే, చెప్పండి. రండి. ఇదిగో పిల్లలు, డబ్బులు పెడితే గాని చిలకమ్మ బయటకి రాదు. నా దగ్గర మనీ ఉంది. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు లక్ష్మి. అమ్మా చిలకమ్మ, రామ్మా చిలకమ్మ, నా బంగారు చిలకమ్మ, బయటకి వచ్చి లక్ష్మమ్మ పేరు మీద ఒక కార్డు తీయమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.